ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఒక మహోన్నతమైన సత్యమును మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఈనాడు కోటాను కోట్ల సంఘాలుగా ఉన్నటువంటి క్రైస్తవ సమూహాలన్నింటినీ కూడా నేనొక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మరణాపాయ శ్రమలు సంభవిస్తే నీ సంఘములో విశ్వాసులు నిలబడతారా? మరణము సంభవిస్తుంది యేసు అనే పదం పలికితే అయినా నేను నిలబడగలను అనే విశ్వాసం నీ దగ్గరున్నారా? సువార్తను ప్రకటిస్తే తారుపోసి నిప్పు పెట్టి చంపబోతూ ఉన్నారు. అయినా నేను నిలబడి ప్రకటిస్తాను అనేవారు మీ సంఘంలో ఉన్నారా? రంపములతో ఖడ్గములతో వధించబోతూ ఉన్నారు. అయినను నిలబడి సత్యమును ప్రకటించే సామర్థ్యము కలిగినటువంటి విశ్వాసులు నీ మధ్య ఉన్నారా? శ్రమను జయించగలిగిన సామర్థ్యం మీ విశ్వాసులకున్నదా? శ్రమానుభవమును అనుభవించటానికి మీ విశ్వాసులు సిద్ధంగా ఉన్నారా? అసలు మీరెలా మీ సంఘాన్ని పెంచుతూ ఉన్నారు అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవలసినదిగా ప్రభువు నామములో మిమ్మలను బ్రతిమలాడుకొనుచున్నాను. ఎందుకు శ్రమలను గుర్చి ఇంత ప్రస్తావన అంటే, రానున్న రోజులలో అత్యంత దారుణమైనటువంటి గడ్డు పరిస్థితులు సువార్తకు ఎదురు కాబోతూ ఉన్నాయి. మరణాపాయములు సంభవించబోతూ ఉన్నాయి. సత్యమునకు ఆటంకమయ్యే అత్యంత క్లిష్ట పరిస్థితులను మనం ఎదుర్కోబోతూ ఉన్నాం. అయితే ఈలోపు మీ సంఘం ఎలా ఉంది? సంఘమును ఎలా సిద్ధపరుస్తూ ఉన్నారు? శ్రమానుభవంలో సంఘమును పెంచుతున్నామా? గాయములు కాని సువార్తతో సంఘమును పెంచుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఇది చాలా విలువైనటువంటి సమయము గనక ప్రతి బోధకుడు, ప్రతి కాపరి, ప్రతి వాడును కూడా మీ సంఘమును శ్రమానుభవములో సత్యమునకు స్తంభములుగా, ఆధారములుగా పెంచవలసిన అవసరత ఉంది. రేపటి దినమున నీ సంఘము నుండి ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు సిద్ధమా? శ్రమలో పెంచండి. మేలులు దీవెనలు కాదు గాని శ్రమానుభవములో సంఘమును పెంచితే రేపు పరలోక మహా దర్బార్లో సింహాసనాసీనులై 1000 సంవత్సరాలు పాలిస్తాం.